ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవినీతి అక్రమాలపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ స్టార్ట్ చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ పేపర్ లీకేజీలపై ఆరా తీస్తోంది. ఈ కమిటీలో 10 మంది సభ్యులున్నారు. వర్క్ స్టార్ట్ చేసిన కమిటీ మొదట హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు చేస్తున్న వైద్య విద్యార్థుల నుంచి, జూనియర్ డాక్టర్స్, పేరెంట్స్ నుంచి ఫిర్యాదులను స్వీకరించనుంది కమిటీ. స్టూడెంట్స్ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోనున్నారు. అక్రమాలు జరిగినట్లు రుజువైతే ఎగ్జామ్ను రద్దు చేయనున్నారు. ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ ఎలా జరిగిందనే దానిపై కమిటీ ఫోకస్ చేసింది. పేపర్లు బయటికి రావడానికి 3 రకాలుగా అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. పేపర్ తయారీలోనూ, ప్రింటింగ్, ట్రాన్స్పోర్ట్ సమయాల్లో ఎక్కడైనా లీక్ అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. మార్చి 2న పీజీ ఎంట్రన్స్ టెస్ట్ జరిగింది. ఇందులో 200 మార్కులకు గాను 180 మార్క్స్ తెచ్చుకున్నారు స్టూడెంట్స్. అయితే ఇతర రాష్ట్రాల్లో వేలల్లో ర్యాంకులు వచ్చిన వారు ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్లో మాత్రం 100లోపు ర్యాంకులు సంపాదించారంటూ స్టూడెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెస్టుకి వారం రోజుల ముందే క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిందంటూ ఆరోపణలు వచ్చాయి. గవర్నర్ ఆదేశాలతో పని మొదలుపెట్టిన కమిటీ ఏం తేలుస్తుందో చూడాలి.